డియర్ డాక్టర్ టీవీ, పీసీఓడి పరీక్ష ఎలా చేస్తారు, ఎలా నిర్ధారణ చేస్తారు, కొంచెం వివరంగా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ డాక్టర్ వింధ్య గారు సమాధానం అందిస్తారు. పీసీఓడి అనేది పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ కన్నా ఇప్పుడు మేము పీసీఓఎస్ అంటాము, పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అని అంటాం. ఈ సిండ్రోమ్కి మనం డయాగ్నోస్ చేయడానికి 3 క్రైటీరియాస్ తీసుకుంటాము. ఫస్ట్, మీకు రెగ్యులర్గా సైకిల్స్ రావట్లేదు అంటే చాలా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, అంటే 3 నెలలకు ఒకసారి వస్తున్నాయి, 4 నెలలకు ఒకసారి వస్తున్నాయి, వచ్చినప్పుడు కొద్దిగా బ్లీడింగ్ అవుతుంది లేకపోతే స్పాటింగ్ అవుతుంది, దీన్ని ఒక క్రైటీరియా కింద చెప్తాము. ఇంకొకటేమో ఇట్లా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి అల్ట్రాసౌండ్ చేస్తాం. అల్ట్రాసౌండ్లో కనుక మీకు ఒవేరియన్ సిస్ట్ అంటే పెద్ద సిస్ట్లు ఉండడం కానీ, లేకపోతే చిన్న చిన్న నీటి బుడగల్లాగా సిస్ట్లు ఉండడం కానీ, లేకపోతే సైజ్ ఒవేరియన్ సైజ్ వాల్యూమ్ అవన్నీ మెజర్ చేస్తాం. అవన్నీ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు పీసీఓడి కిందకి చెప్తాం. వీటితో పాటు మేము హార్మోన్స్ కొన్ని చేస్తాం, కొన్ని రకాల హార్మోన్స్ చేస్తాము, దాన్ని బయోకెమిస్ట్రీ అంటాం. ఆ బయోకెమిస్ట్రీలో కూడా ఎల్హెచ్ లెవెల్స్, ఎఫ్ఎస్హెచ్ లెవెల్స్, సీరం ఇన్సులిన్ లెవెల్స్ ఇవన్నీ చేస్తాం. వీటితో పాటు సీరం టెస్టోస్టిరాన్ లెవెల్స్ చేస్తాము. ఇవన్నీ కూడా ఏదో ఒక హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లయితే ఈ క్రైటీరియాలో, ఈ 3 క్రైటీరియాస్లో కనుక మీకు ఏ 2 క్రైటీరియాస్ కూడా ఫిట్ అయితే మేము వాళ్ళని పీసీఓఎస్ అంటాం. ఈ పీసీఓఎస్ అంటే ఏంటి? ఇన్ జనరల్గా ఆడవాళ్ళల్లో ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్స్ ఉంటాయి. ఇనీషియల్ 14 రోజుల లోపల మీకు ఎఫ్ఎస్హెచ్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే మీకు ఎగ్ రిలీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎల్హెచ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. కానీ మీకు ఆల్రెడీ ప్రాబ్లమాటిక్గా ఉంది, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళల్లో ఈ హార్మోన్స్ రివర్స్ అవుతాయి. అంటే ముందు 14 రోజుల్లో ఎఫ్ఎస్హెచ్ ఎక్కువగా ఉండాల్సిన దాన్ని ఎల్హెచ్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. ఎల్హెచ్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల మీకు ఆండ్రోజన్స్ అంటే మగవాళ్లలో ఉండే హార్మోన్స్ మనలో ఎక్కువగా ఆడవాళ్లలో ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సీరం టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎక్కువగా అవ్వడం మొదలు పెడతాయి. అప్పుడు మీకు ఎగ్ రిలీజింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఆ ఎగ్ కనుక రిలీజ్ అవ్వకపోతే మీకు రావాల్సిన నెలసరి సరిగ్గా రాదు. కాబట్టి మీకు ఏదైనా వెయిట్ పెరుగుతున్నారు అని అనిపిస్తే, మీకు సైకిల్స్ రెగ్యులర్గా రావట్లేదు అనిపిస్తే ఇమీడియట్గా డాక్టర్ని పోయి కలవండి. కలిసి మీకు పీసీఓడి ఉందా లేదా డిటర్మైన్ చేసుకోండి. పీసీఓడినే కాకుండా కొంతమందికి ఓన్లీ అంటే ఓవరీలో కొన్ని సెక్రీటింగ్ ట్యూమర్స్ ఉంటాయి, అంటే చాలా రేర్గా అంటే 1 to 2% వాళ్ళకు ఉంటుంది. ఆ ట్యూమర్స్ టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎక్కువగా సెక్రీట్ అవుతుంది. అట్లాంటి వాళ్ళల్లో కూడా ఈ పీసీఓడి వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే యాక్నీ రావచ్చు, అంటే ఎక్కువగా విపరీతంగా యాక్నీ రావడం మొదలుపెడుతుంది. అంతకుముందు మీకు ఎప్పుడు పింపుల్స్ రాలేదు, సడన్గా మీకు యాక్నీ రావడం మొదలుపెట్టాయి. అదే కాకుండా మీకు అప్పర్ లిప్ పైన హెయిర్ రావడము, గడ్డం దగ్గర హెయిర్ రావడము, బాడీ అంతా హెయిర్ గ్రోత్ ఎక్కువ అవ్వడము, ఇవన్నీ కూడా పీసీఓడికి లక్షణాలు ఉంటాయి. కాబట్టి మీకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, ఈ హెయిర్ గ్రోత్ ప్యాటర్న్ ఎక్కువగా ఉంది, పింపుల్స్ ఎక్కువగా ఉంది, మీ బాడీ వెయిట్ ఎక్కువగా ఉంది అనిపిస్తే ఇమీడియట్గా టెస్ట్ చేయండి. ఈ పీసీఓడి అనేది సిండ్రోమ్ కిందకి డిటెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ మీకు ఈ హార్మోన్స్ కనుక తేడా బాగా ఎక్కువగా ఉంటే డయాబెటీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎర్లీ ఏజెస్లో డయాబెటీస్ వస్తుంది. ఈ డయాబెటీస్ వల్ల కూడా మీకు ఫర్దర్గా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువగా అవుతుంది. ఇది జనరల్గా మనం లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనం తెచ్చుకునే ప్రాబ్లం వల్ల పీసీఓఎస్ ఉంటుంది. 90% వరకు ఇట్ విల్ బీ ద అక్వైర్డ్ అంటే మనం తెచ్చుకునేది పీసీఓఎస్ ఉంటుంది. కొంతమందికి మట్టు 10% వాళ్ళకి ఇన్హెరిటెన్స్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని లీన్ పీసీఓఎస్ అంటాం. పీసీఓఎస్లో కూడా ఒబీస్ పీసీఓఎస్ అంటే మీరు వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల పీసీఓఎస్ వస్తుంది. కొంతమందికి లీన్ అంటే సన్నగా ఉన్నా కూడా పీసీఓఎస్. ఇట్లాంటి వాళ్ళల్లో జనరల్గా హెరిడిటరీ ఉండే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ మదర్కి కానీ, వాళ్ళ అమ్మమ్మలకు కానీ, వాళ్ళ అత్తలకు కానీ ఎవరికైనా ఉన్నట్లయితే ఇది ఇన్హెరిటెన్స్ కిందకి చెప్తాం లీన్ పీసీఓఎస్. జనరల్గా మనం ఏ డ్రగ్స్ ఇచ్చిన ఒబీస్ పీసీఓఎస్ వాళ్ళు వెయిట్ రిడ్యూస్ అయ్యి డ్రగ్స్ ఇస్తే జనరల్గా రెస్పాన్స్ అవుతాయి. ఈ లీన్ పీసీఓఎస్ అనే వాళ్ళు జనరల్గా హార్మోనల్ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ వస్తుంది. ఈ రెస్పాన్స్ వచ్చినా కూడా వాళ్ళలో ఎక్కువసేపు ఉండదు రెస్పాన్స్, ఎందుకంటే వాళ్ళలో వెయిట్ ఉండదు. ఆల్రెడీ నోన్ జీన్ డిఫెక్ట్ వల్ల వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఆ పీసీఓఎస్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఎంత ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి, ఆ ఇర్రెగ్యులారిటీ కారణం ఏంటి అనేది తెలుసుకొని టెస్ట్లు చేయించుకోగలిగితే, జనరల్గా లైఫ్ స్టైల్ చేంజ్ చేయగలిగితే మీకు ఈ పీసీఓఎస్ రావడం అనేది తగ్గిపోతుంది.